డియర్ కామ్రేడ్స్, నేను ధనలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా. ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్లందరూ అసంఖ్యాకంగా విజయవాడలో ధర్నా చౌక్లో ధర్నా నిమిత్తం మన డిమాండ్స్ నెరవేరటం కోసం అసంఖ్యాకంగా పాల్గొని దద్దరిల్లే నినాదాలతో విజయవాడ మారుమోగిపోయింది. మనం ఉత్సాహభరితంగా పాల్గొన్న విధానాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మన యూనియన్ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఇది డిమాండ్స్ నెరవేరటం కోసం ధర్నాలో పాల్గొని నినాదాలతో దద్దరిల్ల చేసిన ఆశామిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం వారు మన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీని ఆహ్వానించినప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారైన శ్రీ వీరపాండ్యన్ గారు మన రాష్ట్ర కమిటీ వారితోటి ఆశా వర్కర్ల యొక్క సమస్యల గురించి చర్చించడం జరిగింది. ప్రభుత్వానికి మన యూనియన్ రాష్ట్ర కమిటీ వారికి మధ్య జరిగిన చర్చల గురించి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గారు మాట్లాడుతూ కనీస వేతనం గురించి ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని మన మంత్రి గారు తెలియచేసినట్లుగా వారు తెలియచేశారు. మరి ఆశాలకు సెలవుల విషయంలోనూ ప్రతి విధమైన సెలవులు వారికి మంజూరు చేస్తామని తెలియజేయడం జరిగిందని వారు తెలియచేశారు. ఆశాలకు ఇన్సూరెన్స్ విషయంలోనే బ్యాంకర్స్ తో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని వారు తెలియచేశారు. మరి మట్టి ఖర్చుల విషయానికి వచ్చేనట్లయితే ఫైల్ ని ఫైనాన్స్ వారికి పంపించారు. పంపించిన దానిలో కొన్ని లోపాలు ఉండటం వలన దాన్ని మరలా సరిచేసి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలోనూ సానుకూలంగా మన చర్చలు ప్రభుత్వం వారు మన యూనియన్ తో సానుకూల వాతావరణంలో జరిగినాయని వారు తెలియజేయడం జరిగింది. మరి జిఎన్ఎం ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశా సహోదరులకు వెయిటేజ్ ఇప్పించడంలోనూ దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంటామని వారు తెలియజేసినట్లుగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గారు తెలియజేశారు. సిహెచ్డబ్ల్యూలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చెందే విషయంలో ట్రైబల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి గారు తెలియజేసినట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రతి డిమాండ్ విషయంలో కూడా ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించినట్లు వారిచ్చిన ప్రెస్ నోట్ లో తెలియజేయడం జరిగింది. ఒప్పందం కుదిరిన వాటికి మినిట్స్ కాపీ ఇస్తామని ప్రభుత్వం వారు తెలియజేసినట్లుగా వారు తెలియజేశారు. మే నెల నెలాఖరికల్లా ఏదైనా ఆలస్యం అయితే డిమాండ్స్ నెరవేరినట్లయితే తర్వాత మన రాష్ట్ర యూనియన్ ఎప్పుడైనా కానీ సమ్మెకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. మన ఆశామిత్రులందరూ కూడాను ఈ రోజు కంటే మించి మన డిమాండ్స్ నెరవేరే వరకు నిరవధిక సమ్మెకు వెళ్తామని వారు తెలియచేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మన ఆశామిత్రులందరూ రాష్ట్రం మన డిమాండ్స్ నెరవేరాలి, మనకు మేలు జరగాలని వారు పడే తపనను ప్రతి ఆశా సహోదరి కూడాను మన మేలు కోసం యూనియన్ ఎంతగా తపిస్తుందో గమనించుకొని ఎప్పుడైనా ఏదైనా పిలుపునిచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను దాన్ని అమలు చేయడంలో మీ వంతు కృషి ఉండాలి. మనం అంత పట్టుదలగా పోరాటాలు చేస్తే ఐక్య పోరాటాల వల్లనే హక్కులు సాధ్యమని ప్రతి ఒక్కరం కూడా గమనించి ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన డిమాండ్స్ నెరవేర్చుకునే వరకు ఈ పోరాటం ఆగదని ఆశాలందరూ ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జిందాబాద్ సిఐటి. ఆశాల ఐక్యత వర్ధిల్లాలి.